హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రత్యేకంగా ఎన్ఐటీలు రాకపోతే ట్రిపుల్ ఐటీలు జాయిన్ అవ్వచ్చు. అసలు ట్రిపుల్ ఐటీలు మంచివేనా? అది మనం డిస్కస్ చేద్దాం. సో, చాలా మందికి మన తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్‌గా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ని సార్లు చెప్పినా, మనం ఎంత చెప్పినా ఆహ్, అది తలకెక్కదండి. దానికి రీజన్స్ ఏంటో తెలీదు. ఆహ్, తెలుసు గానీ మనం పబ్లిక్‌గా కొన్ని మనం మాట్లాడలేమని స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి చదువుకున్న వాళ్ళు కూడా ఎన్ఐటీ కావాలి. ట్రిపుల్ ఐటీ వద్దని అసలు వెంటనే తీసి పడేస్తారు. ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తూ ఉంటుందండి. దాని వాల్యూ వేరేగా ఉంటుంది. సో, ఇండియాలో ఎన్ఐటీల తర్వాత ఇలా పదాలు కాకుండా ఎన్ఐటీలతో సరిసమానంగా ఉండేవి కొన్ని ఐఐటీలతో పాటు ఈక్వల్‌గా ఉండే ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి మనకి. ట్రిపుల్ ఐటీలు అంటే ఏంటంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే మార్పుల్ని తీసుకురావటం కోసం పెట్టినటువంటి సంస్థలవి ట్రిపుల్ ఐటీ. వాటిని మీరు కొత్త ఐఫోన్ వచ్చింది. ఐఫోన్ 17 ఇప్పుడు రన్ అవుతుంది. రేపు 18 వస్తుంది. 18 తీసుకుందాం అనుకుంటారా? 14 దగ్గరకో 14కి వెళ్తారా? తీసుకుందాం అనుకో డబ్బులున్న వాళ్ళు. ఎందుకు 18 తీసుకోవాలి? 16 తీసుకోవచ్చు కదా అంటే అప్‌గ్రేడ్ అవుతాం కదా! ఇది కూడా అంతే. ఎన్ఐటీలో అప్‌గ్రేడేషన్ ట్రిపుల్ ఐటీస్. ఎన్ఐటీల్లో సివిల్, కెమికల్ అన్ని బ్రాంచెస్ ఉంటాయి. ట్రిపుల్ ఐటీలు వేరండి. ట్రిపుల్ ఐటీలని ఎప్పటికప్పుడు భారతదేశంలో వచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా వచ్చే టెక్నాలజీలో మార్పుల్ని అందిపుచ్చుకొని తొందరగా పైకి తీసుకెళ్ళటానికి ఓన్లీ కంప్యూటర్ సైన్స్, దాని రిలేటెడ్ బ్రాంచెస్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వాటిల్లో వచ్చేటువంటి చేంజెస్ తోటి ముందుకు తీసుకెళ్ళగలిగేలా కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది గవర్నమెంట్. ఇందులో 2 రకాలుంటాయి. ఒకటి పూర్తిగా ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉండేవి. కొన్ని ప్రైవేట్ భాగస్వామ్యంతోటి ఉంది. దానికి కొద్దిగా ఫీ స్ట్రక్చర్ ఎక్కువుంటుంది. సో, స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ఐటీలు రాకపోయినా కాదు. కొన్ని ఎన్ఐటీల కన్నా ఇప్పుడు ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఉంది. ఐఐటీ బాంబేతో ఈక్వల్ అయినటువంటి ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. యావరేజ్ ప్యాకేజీనే 30, 35 లక్షలు ఉంటుంది. నేను ఎన్నో ఏళ్ల నుంచి చెప్తుంటే ఇప్పుడిప్పుడు మన తెలుగు వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు ట్రిపుల్ ఐటీ అలహాబాద్‌కి. నార్త్ ఇండియాలో చాలా మంది ట్రిపుల్ ఐటీలకెళ్ళిపోతారు. మన వాళ్ళు ఎన్ఐటీలు వెనకబడిపోతుంటాం. బాబు ఎళ్ళండ్రా ట్రిపుల్ ఐటీలకెళ్ళండ్రా చాలా మంచి ప్లేస్‌మెంట్స్ బావుంటాయి. వెళ్ళండి అంటుంటే ఈ మధ్య కాలంలో చాలా మంది నాలాంటి వాళ్ళు చెప్పిన తర్వాత ఈ ట్రిపుల్ ఐటీ అలహాబాదు, గ్వాలియర్, లక్నో, జబల్పూర్, కాంచీపురం వెళ్తున్నారు. మన వాళ్ళేంటంటే కాంచీపురం మనకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి కాంచీపురం. కొన్ని చాలా ట్రిపుల్ ఐటీలు మంచివి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లవ్వచ్చు, పూణే అవ్వచ్చు, గౌహతి అవ్వచ్చు, కోటా అవ్వచ్చు. మంచివి. మంచివంటే ఇన్ ద సెన్స్ వాటిలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే, తక్కువ స్ట్రెంత్ ఉంటారు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో. ఇప్పుడు మీరు విట్టో, ఎస్ఆర్ఎమ్మో, బిట్సాటో ఇంకా కాలేజీలు తీసుకున్నారనుకోండి. సీఎస్ఈలో రకరకాల బ్రాంచెస్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచ్‌లో దాదాపు వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. సో, అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అవన్నీ ఉంటాయి. వాళ్ళు మంచిగానే చేస్తారు. ఈ ట్రిపుల్ ఐటీస్‌కి ఏంటంటే గవర్నమెంట్ నార్మ్స్ ఫాలో అవుతాయి గదా! సో, ఇంతమంది స్టూడెంట్స్‌కి ఇంతమంది ఫ్యాకల్టీ ఉండాలి. వాళ్ళు పీహెచ్‌డీ చేసుండాలి. వాళ్ళకి ఆహ్, థీసిస్ ఉండాలి. రకరకాలుంటాయి. సో, అవన్నీ నార్మ్స్ ఫాలో అవుతాయి. ట్రిపుల్ ఐటీలో ఉండే లెక్చరర్స్ కూడా ఎవరు ఎన్ఐటీ నుంచి ఎళ్ళిన వాళ్ళు ఉంటారు ప్రమోషన్ మీద. రకరకాల ట్రాన్స్‌ఫర్‌లో ఎళ్ళిన వాళ్ళు ఉంటారు. చాలా మంది మీకు తెలియని విషయాలు ఉన్నప్పుడు కొద్దిగా తెలుసుకోండి తెలుగు రాష్ట్ర ప్రజలు. ట్రిపుల్ ఐటీలు కూడా చాలా మంచి కాలేజీలుంటాయి. మీరు ఎన్ఐటీలు ప్యారలల్‌గా ట్రిపుల్ ఐటీలు కూడా చూసుకోండి. ట్రిపుల్ ఐటీలో మంచి ప్లేస్‌మెంట్స్ ఉంటాయి మీకు. సో, అంటే ఎన్ఐటీలు సపోజ్ ఎన్ఐటీ జైపూర్ దూరం వెళ్ళలేకపోయారు. లేదు ఎన్ఐటీ నాగపూర్, ఎన్ఐటీ భోపాల్ వీటికన్నా ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ పెట్టుకోండి. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ పెట్టుకోండి. ఎక్స్ట్రార్డినరీ కాలేజ్ గదా! ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ మనకిష్టం లేదు. కాంచీపురం పెట్టుకోండి. ట్రిపుల్ ఐటీ కాంచీపురం ఎక్సలెంట్‌గా ఉంటుంది గదా! ఎన్ఐటీ ఏపీ కూడా బానే డెవలప్ అవుతుంది. 2 ప్యారలల్‌గా 1, 2 చెక్ చేసుకోండి. డబ్బులు కట్టగలిగే వాళ్ళు కొన్ని ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి. ట్రిపుల్ ఐటీ వడోదర అవ్వచ్చు. వడోదరలో కూడా 2 ఉంటాయండి. జాగ్రత్తగా చూసుకోండి. డీఐయూని అది కాకుండా మామూలుది. కొన్ని మంచి కాలేజీలుంటాయి. కొన్ని దూరంగా ఉంటాయి. కానీ ట్రిపుల్ ఐటీలు కూడా మీరు అప్‌గ్రేడ్ అవుతానికి ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకెళ్ళేటువంటి సంస్థలవి. వాటిని మనం గూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు ఎక్కువ మంది ఎళ్ళట్లేదు గానీ, బాగా ఇందాక నేను చెప్పినట్టుగా నార్త్ స్టేట్స్ నుంచి బాగా ఎక్కువ మంది ఎళ్తారు. మన వాళ్ళు ఈ మధ్య గత 4, 5 సంవత్సరాలుగా నాలాంటి వాళ్ళు యూట్యూబ్‌లో తెలుగులో చెప్పటం వల్ల ఇప్పుడిప్పుడు కొద్దిగా ఎక్కువగా ఇదవుతున్నారు గానీ, ఇంతకుముందు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు బాగా వెళ్తున్నారు. సో, స్టూడెంట్స్ కూడా ట్రిపుల్ ఐటీలు మంచివేనా అంటే, ట్రిపుల్ ఐటీలు చాలా మంచి వర్డ్ కాదు. ఎక్సలెంట్ అండి. ఇందాక నేను చెప్పిన కొన్ని పేర్లు చాలా మంచివి. అందులో సీట్‌లొస్తే వదలకండి. ఆహ్, అసలు యావరేజ్ ప్యాకేజీలు ఎక్సలెంట్‌గుంటాయి మీకు. దానికి కారణాలు గూడా ఉంటాయి. ఎప్పటికప్పుడు
సిలబస్ అప్డేట్ అవుతుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. తక్కువ మంది స్ట్రెంత్ ఉంటారు కాబట్టి ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది. ఎక్కడికెళ్ళినా మనం చదివితేనే ప్లేస్‌మెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ట్రిపుల్ ఐటీకి వెళ్ళపోగానే జాబ్ వస్తుందని కాదు. ఎన్ఐటీకి వెళ్ళినంత మాత్రం రాకూడదని కాదు. ఎక్కడైనా సరే చదివేవాడికి ఎక్కడైనా ఉంటుంది. అక్కడ కూడా కాస్త జాగ్రత్తగా చదవాలి. ట్రిపుల్ ఐటీలు కూడా న్యూ అప్‌గ్రేడేషన్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ కూడా. సో, ఎన్ఐటీలు మంచివేనంటే ఎన్ఐటీలు మంచివే. ట్రిపుల్ ఐటీలు కూడా మంచివి. కొన్ని ఎన్ఐటీల కన్నా ట్రిపుల్ ఐటీలు చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అలాగే కొన్ని ఐఐటీల కన్నా కొన్ని ఎన్ఐటీలు బాగా పెర్ఫార్మ్ చేసే ఉంటాయి. ఇప్పుడు టాప్ 10 తీసుకున్నారనుకోండి ఇంజినీరింగ్‌లో. టాప్ 10 మొత్తం ఐఐటీలే ఉంటాయి. ఐఐటీ మద్రాసు, ఢిల్లీ, బాంబే, కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ, గౌహతి వాటి మధ్యలో ఎళ్లి ఎన్ఐటీ తిరిచి ఉంటుంది. అంటే ఎంత ఐఐటీలతో పోటీ పడుతుంది చెప్పండి ఎన్ఐటీ తిరిచి అనేది. అట్లా కొన్ని ఉంటాయి. ర్యాంకింగ్ పరంగా కొన్ని ముందుండే ఉంటాయి. ప్లేస్‌మెంట్స్ పరంగా కొన్ని ముందుండే ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్‌కు, పేరెంట్స్ కూడా కొన్ని డీటెయిల్‌గా తెలుసుకోండి. తెలుసుకొని దాని ప్రకారం ట్రిపుల్ ఐటీలు కూడా వస్తే వదలకండి. డబ్బులు కట్టి కొంత కేటగిరీ వాళ్ళు కొన్ని మేము కట్టలేమండి డబ్బులు అనుకున్న వాళ్ళు కనీసం మన ట్రిపుల్ ఐటీ కర్నూల్ ఉంది. అది కూడా బాగా డెవలప్ అవుతుంది. కర్నూల్ అనగానే తక్కువ ఎందుకు అనుకుంటారండి మీకు? దానికి ఎన్ఐటీ వరంగల్ సపోర్ట్ ఉంది. ట్రిపుల్ ఐటీ, ఐఐటీ హైదరాబాద్ సపోర్ట్ ఉంది. చూసుకోండి మీకు అఫీషియల్ డేటా నేను చెప్పి సపోర్ట్ అంటే బ్యాక్ బోన్ లాగా అకాడమిక్‌కి సంబంధించిన దాంట్లో. సో, ట్రిపుల్ ఐటీ కర్నూల్‌లో కూడా ₹1,00,00,000 ప్యాకేజ్ ఆఫ్ క్యాంపస్‌లో తెచ్చుకున్న స్టూడెంట్ ఉన్నాడు 2023లో అనుకుంటా. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో, ఎక్కడైనా బాగుంటుంది. డెవలప్ అవుతున్నాయి. సో, మన తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఇలా డెవలప్ అవుతున్న ఇన్‌స్టిట్యూషన్స్‌కి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నా. సో, ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన వీడియోలు ఏదో టైంలో చేయడానికైతే ట్రై చేస్తా. సో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నా వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. జాయిన్ అవ్వండి. అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా వస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ వీడియో చేయలేని ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికైతే అవకాశం ఉంటుంది. ఓకే. రైట్. థాంక్ యూ.